శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందనచంద్ర గారు. నమస్కారం జోగు గారు. నిన్న రామలక్ష్మణుల్లో పరచూరి వెంకటేశ్వర గారి గురించి అవునవును, మాట్లాడారు. కరెక్ట్. మరి ఈ రోజు లక్ష్మణుడు క్యారెక్టర్ ఉన్నారుగా. అవును, లేకపోతే ముక్కు చెవు చెప్పపోతే ముక్కు చెవులు కోసేస్తారు ఆయన వచ్చి. గోపాలకృష్ణ గారు విద్యాధికుడు, రచయితల్లో గట్టివాడు కూడా. రచయితల్లో చాలా గట్టివాడు. స్పాంటేనియస్గా ఎన్ని డైలాగులు అయినా పవర్ఫుల్ డైలాగులు రాయగల మేధావి ఆయన. ఇప్పుడు ఈయన్నే రామారావు గారు ఎక్కువగా అబ్జర్వ్ చేసింది ఈయన్నే రాసేటప్పుడు. ఈయనకు ఒక వ్యవహారం ఉంది రాసేటప్పుడు. బోర్లా పడుకుని రాసేవాడు ఆయన డైలాగులు, ఆయన రామారావు డైలాగులు. ఆయన వచ్చి చూసేవారంట. వచ్చి చూసిన తర్వాత వీళ్ళు శ్రద్ధ చూసి, అంటే నైట్ అంతా కూర్చుని రాసేవాడు ఆయన. అంటే ఆ శ్రద్ధ చూసి రాసేవాడు ఆయన. ఈయన చాణక్యుడు అయితే ఆయన చంద్రగుప్తుడు. ఈయన చాణక్యుడు, ఎవరు వెంకటేశ్వర గారు. చంద్రగుప్తుడేమో ఈయన మహారాజు ఇచ్చేస్తాడు. తర్వాత ఆయన జెంటిల్మెన్, కామ్ గోయింగ్. ఏమండి, ఈయన ఫైర్ బ్రాండ్. ఏమండి, ఇలాగా ఒక విచిత్రం ఏంటంటే, ఇండస్ట్రీలో ఉండే విచిత్రం ఏంటంటే, విరుద్ధ భావాలు కదా ఇద్దరు రచయితలు ఏకమై ఒకరిగా సబ్జెక్టులు వర్కౌట్ చేస్తూ డైలాగులు రాస్తూ 360 సినిమాలు రాసిన ఘనత కలిగిన రచయితలు వీళ్ళిద్దరే. విరుద్ధ భావాలు ఇద్దరే ఒకటొకటి మ్యాచ్ కాదు. ఒకళ్ళొకళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ అందులో అన్నదమ్ములు కూడా. అదేంటి అన్నయ్య నువ్వు, కానీ అన్న అంటే ఎంత గౌరవం ఆయనకి, తమ్ముడు అంటే అంత అభిమానం, ప్రేమ ఆయనకి, వెంకటేశ్వర గారికి. వాళ్ళిద్దరు బంధాన్ని గురించి అసలు అనుమానించాల్సిన పనే లేదు. భావాల్లో విరుద్ధ భావాలు ఉన్నా కూడా వాళ్ళు కన్విన్స్ చేసుకుంటారు. మళ్ళీ అంతవరకు డిస్కస్ చేసేసి, ఓకే తమ్ముడు నువ్వు చెప్పింది కరెక్టే, ఓకే అన్నయ్య నువ్వు చెప్పింది కరెక్టే, నేను ఫాలో అయిపోతానంటూ ఇలా రాసేవాడు. ఈయన 1947లో మేడూరులో రాఘవయ్య హైమావతమ్మ దంపతులకు పుట్టారు. అంటే అందరూ పమిడి ముక్కల మండలం, కృష్ణా జిల్లా, మేడూరులో వీళ్ళు జన్మించారు. జన్మించి 3 అన్నదమ్ములు. వాళ్ళు ఒక అక్క కూడా ఉన్నారు. వాళ్ళు వీళ్ళ దాంట్లో వెంకటేశ్వర గారు ఫస్ట్, సెకండ్ గోపాలకృష్ణ గారు, 3 కుటుంబరావు గారు, ఆవిడ ఒక అక్కగారు ఉన్నారు. వాళ్ళు ఇలా ఇది ఫ్యామిలీ మొత్తం. ఇది అయిన తర్వాత ఆయన కూడా చదువుకుని బాగా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఏజీ ఆఫీసులో ఉద్యోగానికి వెళ్ళాడు ఆయన. ఈయన ఏం చేశాడంటే నవళ్ళు, నాటకాలు, ఎస్సేలు, ఎక్కువ వామపక్ష భావాలు ఎక్కువ ఆయనకి. ఎస్సేలు రాసేవాడు. తర్వాత ఆంధ్రభూమికి, భరతఖండం బగ్గుమంటుంది, అసంభవామి యుగే అంటూ ఇలాంటి డిఫరెంట్ టైటిల్స్తో రామారావు రాసేవాడు, రచనలు రాసేవాడు ఆయన. ఏమండి చెప్తాను నేను. పరచూరు గోపాలకృష్ణ గారి విద్యాభ్యాసం ఎలా జరిగిందంటేనండి, మొత్తం ఊళ్ళో ప్రాథమిక విద్యాభ్యాసం అయిన తర్వాత గవర్నమెంట్ సిటీ కాలేజీలో బీఎస్సీ చదివారు. బీఎస్సీ చదివిన తర్వాత తెలుగు మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చి తెలుగు బాగా రచన చేస్తూ ఉండేవాడు ఆయన. ఎంఏ తెలుగు శాఖపత్రం ఎంఏ పట్టభద్రుడు అయ్యాడు ఆయన. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలోనే కథ, కథనం, శిల్పం, ఈ నాటకాల మీద, దీని మీద శిల్పం మీద పరిశోధన చేసి, సాహిత్య పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు, పిహెచ్డి పొందారు. బుక్ కూడా రిలీజ్ చేశారు. ఏమండి, అంతేకాదు ఇంకొక యూనివర్సిటీ ఒరిస్సా బెర్హంపూర్ యూనివర్సిటీ నుంచి కూడా ఈ సాహిత్యం మీద డాక్టరేట్, 2 డాక్టరేట్లు వచ్చినాయి ఆయనకి. ఆ తర్వాత చినమింద్రకులం పశ్చిమ గోదావరిలో 4 సంవత్సరాలు లెక్చరర్గా పనిచేశారు. తర్వాత అడుసుమిల్లి గోపాలకృష్ణ కాలేజీ ఉయ్యూరులో తెలుగు శాఖాధిపతిగా వైస్ ప్రిన్సిపల్గా చేశారు 75 నుంచి. అంటే 71 నుంచి 72 నుంచి 75 వరకునేమో అక్కడ పశ్చిమ గోదావరి. ఈ కృష్ణా జిల్లా ఉయ్యూరులోనేమో అడుసుమిల్లి గోపాలకృష్ణ కాలేజీలో తెలుగు శాఖాధిపతి, వైస్ ప్రిన్సిపల్గా కూడా చేశారు ఆయన. పోస్ట్ ఉంది. చేసి 82 వరకు చేశారు. 82 తర్వాత ఈ 75 నుంచి 82 మధ్యలో మెడ్రాస్ వెళ్ళి వస్తూ అన్నగారితో పాటు, అన్నగారు 78లో నిలిపాడు ఆయన సినిమా రంగానికి. అన్నగారితో సెలవుల్లో వెళ్ళి రాసి వస్తూ ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఉద్యోగాన్ని వదిలిపెట్టలే. ఇక వదిలిపెట్టకుండా 82 వచ్చేటప్పటికి ఖైదీ గీది అన్ని రిలీజ్ అయ్యి బాగా బిజీ అయిపోయేటప్పటికి ఉద్యోగాన్ని రాజీనామా చేశారు.
రాజీనామా చేసి ఇక్కడ ఇక ఆ, మెడ్రాస్లో సెటిల్ అయిపోయి రచయితలుగా సెటిల్ అయిపోయారు ఇక్కడ. ఓకే. ఒక రామారావు గారు అభిమాని వీళ్ళు, అదే. వీళ్ళిద్దరు కూడా. అవును. ఏమంటే అప్పట్లో ఇప్పుడు కూడా. ఎప్పుడు కూడా బెర్హంపూర్ యూనివర్సిటీ నుంచి తెలుగు సినిమా కథ, సామాజిక స్పృహ మీద, అంటే సోషల్ ఇంపాక్ట్, ఆ సామాజిక స్పృహ మీద థీసిస్ రాసి డాక్టరేట్ పొందారు. ఓకే. తర్వాత కొన్ని వందల నాటకాలు రాసి దినపత్రికలు వీక్లీస్కి పంపించారు, రాశారు ఆయన. డిటెక్టివ్ నవల్స్ కూడా రాశారు ఆయన. ఓకే. డిటెక్టివ్ నవల్స్ కూడా కొన్ని నవల్స్ పేర్లు చెప్తారు తర్వాత. ఏమండి ఇక ఈయన నవలలు రాశారు, నాటికలు రాశారు, ఇచ్చేశారు. ఆ తర్వాత సినిమాలకు వచ్చేంత వరకు ఆయన రచనా వ్యాసంగం అసలు కంటిన్యూస్గా సాగింది. రాయకుండా ఉండేవాడు కాదు. చాలామందికి కాలేజీలో స్టూడెంట్స్కి ఇన్స్పిరేషన్ అయ్యారంట గోపాలకృష్ణ గారు. ఆయన చూసి చాలామంది రాయాలని ఉత్సాహపడేవారంట. ఆయనకి వాళ్ళకి క్లాసులు కూడా తీసుకున్నారు, ఈయన సలహాలు ఇచ్చారు. ఈయన ఎలా రాయాలి ఏమిటనేది కుర్రాళ్ళు ఈయన చూసి ఇన్స్పైర్ అయ్యి రాసేవాళ్ళంట కాలేజీలో కూడా. అంటే చాలామంది చెప్పారు మాకు అప్పుడు. అవునండి ఇట్లా ఉంటున్న పరిస్థితిలో ఈయన ఇండస్ట్రీకి వచ్చేసిన తర్వాత రామారావు గారికి మేజర్ చంద్రకాంత్ రాశారా, చండశాసనం రాశారు, అది వేరే. ఆ తర్వాత రామారావు గారు రాజకీయాల్లోకి వెళ్లే ముందు రాసిన కథ నా దేశం, గోపాలకృష్ణ గారు వీళ్ళే నా దేశం. తర్వాత మహేష్ బాబుకి ఒక్కడు రాశారు, ప్రభాస్కి వర్షం రాశారు, ప్రభాస్కి వర్షం. ఇవాళ ఇలా వరుస సినిమాలు రాస్తూ 9 సినిమాలు డైరెక్ట్ చేశారు వీళ్ళు. అది చెప్పాను పరశురామ్ బ్రదర్స్. ఇక టెలివిజన్కి కూడా వాళ్ళు వదిలిపెట్టలే గోపాలకృష్ణ గారిని వదిలిపెట్టలే. ఎవరు నాగేశ్వరరావు గారితో మట్టి మనిషి అనే సీరియల్ తీస్తూ వీళ్ళే రచయితలు. తర్వాత సతీ సావిత్రి టెలిఫిల్మ్ కూడా తీశారు వీళ్ళు. తర్వాత ఈయన వ్యాపకం, ఈయన మేధావి కదా, లెక్చరర్ కదా, ప్రొఫెసర్గా చేశారు కదా ఆయన. ఇక్కడ వదిలిపెట్టకుండా పుట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ఆనరీ ప్రొఫెసర్గా స్క్రీన్ ప్లే మీద పాఠాలు చెప్పారు వీళ్ళు. ఇది కూడా చెప్పారు. ఏమండి ఆ తర్వాత ఇక ఈయన వివాహం బంధువుల అమ్మాయి విజయలక్ష్మి గారితో అయింది. విజయలక్ష్మి గారిని ముద్దుగా బేబీ అని పిలుచుకుంటాడు ఈయన, నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారు. వారిద్దరికి 3 కుమార్తెలు, హిమబిందు, హరిప్రియ, సుష్మా. అన్నయ్యకేమో మగపిల్లలు, ఈయనకేమో ఆడపిల్లలు. అందరూ బ్యాలెన్స్, ప్రతిదీ బ్యాలెన్సే. వీళ్ళ లైఫ్ లో మగపిల్లలని లోటేమో అన్నయ్య కుమారులతో తీసుకున్నారు ఈయన, ఆడపిల్లల లోటేమో ఆయనేమో తమ్ముడు కుమార్తెలతో తెచ్చుకున్నారు ఆయన. వాళ్ళ అన్యోన్యంగా చూసుకుంటూ. వీళ్ళిద్దరు వేరంటే అసలు చెప్పలేమండి. ఒకరి పట్ల ఒకరికి ఎంత గౌరవం అంటే, అన్నదమ్ములు అంటే వాళ్ళేనా అని అనిపించేది. వాళ్ళ దీని మీద కథలు కూడా రాయొచ్చు. ఏమండి ఆ తర్వాత ఈయన పుస్తకం రాశారు, కథనం శిల్పం అని డాక్టరేట్ చేశారు కదా, 8 సార్లు ప్రింట్ అయింది అది ఆ పుస్తకం. తర్వాత 11th అవర్ అని ఒకటేదో రాశారు ఆయన. సినిమాలే కాకుండా గోపాలకృష్ణ గారు అన్ని రంగాల్లోనూ ఆయన నిష్ణాతులు అయ్యారు. ఆయన ఏ రంగాన్ని వదిలిపెట్టకుండా ఈయన మేధావితనాన్ని అందరూ ఉపయోగించుకున్నారు. కాదంబరి కిరణ్ వాళ్ళు తీశారు, గుర్తుందో లేదో, మన మట్టి మనిషి అని అక్కినే నాగేశ్వరరావుతో. ఆ సీరియల్కి వీళ్ళే రచయితలు. ఏమండి ఈటీవీకి సతీ సావిత్రి టెలిఫిల్మ్ తీశారు. ఆ తర్వాత జీ తెలుగు యోగి వేమన తీస్తే జీ తెలుగు వాళ్ళు దాంట్లో నటించారు ఈయన. ఇలా కాకుండా ఆయన ప్రొఫెసర్ అనే పదవిని విడిచిపెట్టకుండా పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి స్క్రీన్ ప్లే మీద క్లాసులకి ప్రొఫెసర్గా వెళ్ళారు ఆయన, ఆనరీ ప్రొఫెసర్గా, లెక్చరర్గా. తర్వాత ఈయన మా హీరోలు అని చెప్పి హీరోలందరి గురించి ఒక పుస్తకం రాశారు ఈయన, మా హీరోలు అంటూ. వాళ్ళతో అనుభవాల గురించి, వాళ్ళ ఇది యాటిట్యూడ్స్ గురించి, అన్నిటి గురించి రాశారు ఆయన. తర్వాత ఆ యూట్యూబ్లో పరుచూరు పలుకులు అని చెప్పేసి అందరి గురించి ఒక మంచి విషయం ఉంటే దాని గురించి డిస్కస్ చేస్తూ ప్రజలకి, ప్రేక్షకులకి దాని యొక్క వివరాలను అందించారు ఆయన. ఏ ఇష్యూ గురించి అయినా సరే, పెద్దవాళ్ళ గురించి కానివ్వండి, నటుల గురించి కానివ్వండి, హీరోల గురించి, దర్శకుల గురించి ఒక మంచి ఇష్యూ వస్తే దాని గురించి పరుచూరు పలుకుల్లో ఆయన విశ్లేషణాత్మకంగా వివరించారు. అది ఒక మంచి సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అది. పైగా ఎడ్యుకేషన్కి చాలా ఉపయోగపడుతుంది అన్నట్టుగా అది ఉండేది ప్రోగ్రామ్.
భరతఖండం బగ్గుమంటుంది చూడండి టైటిల్. నల్లపూసలు, తర్వాత అసంభవామి యుగయుగి అంట. అసంభవామి అదే. యుగయుగి, సంభవామి. సంభవామి బదులు అసంభవామి అంటే అసంభవం అనమాట. అదే. అంటే థాట్ ప్రొవోకింగ్ ఎలా ఉంటుందో ఒకసారి పరుచూరు గోపాలకృష్ణ గారి గురించి ఆలోచిస్తే, అంటే విస్తృతమైన విశ్లేషణాత్మకంగా రాయటంలో వీళ్ళు నిష్ణాతులు. సోషలిజం ఇన్ 1971, అందులో సోషలిజం ఏమిటనేది దాంట్లో విశ్లేషణగా రాశాడు ఆయన. ఓకే. ఏమండి, తర్వాత పట్టభద్రుల పలహారశాల, ఈ చరిత్ర ఎర్రసిరాతో, ఓకే, సంభవామి పదే పదే. తర్వాత అమెరికా వెళ్ళినప్పుడు టానా కోసం కూడా కొన్ని రాశారండి ఆయన. అరిచే కుక్క కలిసింది, నందమూరి బాలకృష్ణ గారి ఇది ఉత్సవం, తర్వాత లేపాక్షి ఉత్సవం మీద. అంటే సందర్భానుసారంగా ఎవరికైనా అవసరం అయితే ఆ సందర్భానుసారంగా దాని సబ్జెక్ట్ను బట్టి కొన్ని రాశారు ఆయన. ఓకే. వీళ్ళకి బెస్ట్ స్టోరీ రైటర్స్గా 3 నంది అవార్డులు వచ్చినాయండి. ప్రతిధ్వని బి గోపాల్ ఫస్ట్ పిక్చరు, కర్తవ్యం విజయశాంతి సూపర్ స్టార్ అయిన చిత్రం, ఆశయం అది కూడా విజయశాంతిదే, నాయుడు గారి కుటుంబం, తర్వాత గణేష్కి బెస్ట్ డైలాగ్ రైటర్స్గా నంది అవార్డులు వచ్చినాయి. ఇక ప్రైవేటు సంస్థల అవార్డులు కోకొలలు, అవి చెప్పాలంటే మనకు టైం చాలదు, ఓకే, ఒక అరగంట పడుతుంది. అన్ని అవార్డులు వచ్చినాయి. వంశీ, కళాసాగరు, ఈనాడు, సితార, ఇవన్నీ వరుసగా ఉన్నాయి. ఇక టానాలో వచ్చినాయి వాళ్ళవి. ఆ తర్వాత ఇది ప్రజాస్వామ్యం బెస్ట్ డైరెక్షన్ నంది అవార్డు వచ్చింది. తర్వాత దీంట్లో ఉత్తమ విలన్గా కూడా వచ్చింది ఒక అవార్డు దీనికి, నంది అవార్డు. ఓకే. ఉత్తమ విలన్గా శశిరేఖ పడినాం, అదే కట్నం కోసం ఏదో ఇచ్చేస్తారు, అదే గమ్మత్తైన క్యారెక్టర్ వేసాడు ఆయన. ఓకే. అంటే మెయిన్ మాడ్యులేషన్లో బాగా పండిపోయాడండి ఆయన. మాడ్యులేషన్ డిఫరెంట్గా చెప్తాడు ఆయన. ఇక సన్మానాలు అయితే కొదవే లేదు. వజ్రోత్సవం దగ్గర నుంచి వరుసగా సన్మానాలు చాలా చేశారు. అల్లు రామలింగ అవార్డు వచ్చింది, దాసరి గారి స్మారక అవార్డు వచ్చింది, అల్లు రామలింగ స్మారక అవార్డు పరుచూరు రైటర్స్కి వచ్చింది. తర్వాత జ్యూరీ అవార్డ్స్ కూడా వచ్చినాయి వీటికి, పరుచూరు డైలాగ్ రైటర్స్ కింద. అంచేత ఇక ఇవన్నీ వరుస ఇదిగా ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళు యాక్టివ్గానే ఉన్నారు. ఈయన అన్నగారు, తమ్ముడు గారు కలిసి ఈయన ఏదైనా సలహా కావాలంటే అన్నగారి దగ్గరికి వెళ్ళి అవి వినిపించి డిస్కస్ చేసుకుని సినిమాలో ఏదొచ్చినా సరే చేస్తున్నారు. ఇంకా ఇంకోటి ఏంటంటే మెయిన్ అసోసియేషన్లో కూడా వీళ్ళు కీ రోల్, ఫెడరేషన్లో కూడా దీంట్లో ఉన్నారు. అసోసియేషన్ రైటర్స్ అసోసియేషన్లో వీళ్ళు అధ్యక్షుడిగా చేశాడు ఆయన. తర్వాత ఫెడరేషన్ కూడా చేశాడు ఆయన. రైటర్స్ అసోసియేషన్గా ఇప్పటి వరకు వాళ్లే కంటిన్యూ అవుతున్నారు అధ్యక్షులుగా. నిజంగా వాళ్ళకంటే న్యాయం చేసేవాళ్ళు ఎవరు లేరని ఇండస్ట్రీ అభిప్రాయం. తర్వాత ఈ విశిష్ట సోదరులు, విశిష్ట దంపతులని కూడా వీళ్ళకి గోపాలకృష్ణ గారికి ఇది వచ్చింది. విశిష్ట సోదరులని పరుచూరు బ్రదర్స్కి వచ్చింది చాలా అవార్డులు. ఇక ఢిల్లీ అకాడమీ వాళ్ళు కూడా సత్కరించారు. ఆయన చేత ఇలాగా ఎన్నో సన్మానాలు, ఎన్నో ఇది చెప్పాలంటే చాలా కోకొల్లలు వీళ్ళిద్దరికి. అంటే అవార్డులు రాలేదు అంటే ఆశ్చర్యపడాలి. అంచేత చెప్పుకోవాలంటే విడివిడిగా చెప్పాలంటే చాలా చెప్పాలి. ఒక్కొక్క సెషన్ 4-5 సార్లు 5 సార్లు ఇచ్చారు వాళ్ళు. ఏది ఇవ్వలేదని ఇది అనుకోవాలి మనం. అందుకని అలాగా ఇంతకాలం వాళ్ళు ఇప్పటికీ టిల్ టుడే స్టార్ రైటర్స్ గాను, ఆ ఇండస్ట్రీలో ఒక పెద్ద వ్యక్తులు గాను ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు వాళ్ళనే పిలుస్తారు. ఇప్పుడు గోపాలకృష్ణ గారు అటెండ్ అవుతున్నారు. ఇదివరకైతే వెంకటేశ్వరరావు గారు కూడా అటెండ్ అయ్యేవారు. బ్రదర్స్ ఇద్దరు కూడా ఒక డిఫరెంట్ స్టైల్లో వాళ్ళ ఉపన్యాసం, వాళ్ళ అభిభాషణం చేసేవాళ్ళు వాళ్ళు స్టేజ్లో ఏదైనా సందర్భం గురించి వచ్చినప్పుడు. అంచేత ఈ రైటర్స్ మన తెలుగు చిత్రసీమకి ఒక అదృష్టంగా భావించారు అందమంది, చాలామంది కూడా. ఎందుకంటే చాలామంది స్టార్స్ని తయారు చేసిన ఘనత వీళ్ళిద్దరు రైటర్సే. స్టార్ రైటర్స్ వీళ్ళు మాత్రమే కాదు, ఇండస్ట్రీలో చాలామందిని స్టార్ డైరెక్టర్స్ గాను, స్టార్ హీరోలు గాను తయారు చేసిన ఘనత ఈ రైటర్స్దే, వీళ్ళ రచనతోటి. ఇంచేతంటే ఏ ఆర్టిస్ట్కి ఏ పదం ఎలాగ రాస్తే బాగుంటుంది అనేది వాళ్ళు పలికిన పలుకులే వాళ్ళకి ఇదైంది మెయిన్ ఆర్టిస్ట్లకి. ఒక బాలకృష్ణ గారు ఉండి, ఒక చిరంజీవి గారు కానివ్వండి, అందరికీ. అంచేత ఏ ఆర్టిస్ట్ తగినట్టు వాళ్ళకి రాశారు వాళ్ళు డైలాగ్స్.
అందులో వాళ్ళ ప్రత్యేకత ఉంది. అది ఇది వాళ్ళిద్దరూ ఇప్పటికీ ఇండస్ట్రీలో నంబర్ 1గానే ఉన్నారు వాళ్ళు. ఇది పరుచూరి పరిస్థితి.